చేసిందే అరకొర సాయం, అందులో మళ్లీ లంచం. పథకంలో సగానికి సగం డబ్బు లంచానికే. దీనికి తోడు లబ్ధిదారుల్ని కాదని కొన్ని చోట్ల అనర్హులకు కూడా పథకం కింద డబ్బులిచ్చారు. దీంతో చేనేత కార్మికుల కడుపు మండింది. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న తమను ఆదుకున్నట్టే ఆదుకుని వెన్నుపోటు పొడుస్తున్నారని చంద్రబాబు సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు కార్మికులు. నేతన్న సేవ పథకంలో టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని చేనేత కార్మికులు, ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి ఎంపీడీఓ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. కొందరు టీడీపీ నాయకులు అర్హులు కాని వారితో 15,000 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుని అర్హులైన వారికి అన్యాయం చేశారని మండిపడ్డారు. చిప్స్ అమ్ముకునే వాళ్లు, కిరాణా దుకాణాల వాళ్లు, టీచర్లను కూడా నేతన్న సేవకు అర్హులుగా గుర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు సోమందేపల్లి మండలంలో 420 కార్మికులు మాత్రమే ఉంటే 863 మందిని అర్హులుగా ఎలా ప్రకటించారని ప్రశ్నించారు. 400 మగ్గాలు సోమందేపల్లి మండల కేంద్రంలో 863 ఎలా వీళ్ళు నిగ్గు తేల్చారు, మాకు అధికారులు ఎలా నిగ్గు తేల్చారు మాకు అర్థం కావడం లేదు. మగ్గాలు నేసేవాళ్ళకే కాకుండా చిప్స్ అమ్ముకునే వాళ్ళకి, బ్రాండ్ షాపులో పనిచేసుకునే వాళ్ళకి, ఇక్కడ చిల్లర కొట్టు కిరాణా అంగన్లు పెట్టుకునే వాళ్ళకి, ఇస్త్రీ చేసుకునే వాళ్ళకి, తుంగోడు సంబంధించి ఒక రైతులు 10 మంది రైతులు కూడా ఇక్కడ నేతన్న సేవ వాళ్ళు అర్హుల లిస్టులో చేర్చడం జరిగింది. సవితమ్మ గారు చేనేత మంత్రిగా వహిస్తున్నటువంటి ఈ సోమందేపల్లి మండల కేంద్రంలో ఇలా జరుగుతూ ఉంది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందో మాకైతే అర్థం కావడం లేదు. చేనేత కార్మికులకు ఏటా 25,000 రూపాయలు నేతన్న సేవా సబ్సిడీ ఇస్తామని అబద్ధపు హామీలిచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేనేతలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. చంద్రబాబు సర్కారు చేసిన మోసాన్ని నిలదీస్తూ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట చేనేత కార్మికులతో కలిసి ధర్నా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారులకు రావడం కోసం తప్పుడు హామీలిచ్చి నేతన్నలను, రైతులను వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. నేతన్న సేవ పథకం సొమ్ముల్లో చేతివాటం చూపించారు చేనేత సహకార శాఖ సిబ్బంది. ముడుపులు ఇస్తే కానీ పథకానికి ఎంపిక చేయబోమని కండిషన్ పెట్టారు. ఒక్కో లబ్ధిదారుడి నుంచి 3,000 నుంచి 6,000 రూపాయలు వసూలు చేశారు. ఒక్క కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోనే 30 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు రాష్ట్ర చేనేత కులాల సమాఖ్య ఆరోపించింది. ఈ అవినీతి వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. ప్రతి మగ్గం ఉన్న చేనేత కార్మికుడి దగ్గర మినిమం 3,000 దగ్గర నుంచి 5,000, 6,000, 10,000 కూడా మరి ఏడీ ఆఫీస్ దగ్గర నుంచి ఒక డిఓ అక్కడ ప్రతి గ్రామంలో 2 గ్రామాల్లో ఒక ఏజెంట్ ని పెట్టుకుని డబ్బులు కలెక్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన పని అని మరి మీడియా ద్వారా తెలియజేస్తాను. తుని నియోజకవర్గంలోనే సుమారు 30 లక్షల 40 లక్షల వరకు అక్కడ అవకతవకలు జరిగినాయి అనే విషయం అయితే వసూలు చేశారు ఏడీ ఆఫీస్. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చేనేత కార్మికుల నిరసనలతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. నేతన్న సేవలో పథకం కింద తమకు నగదు అందలేదంటూ అర్హులైన చేనేత కార్మికులు ఆందోళనకు దిగారు. 25,000 రూపాయల ఆర్థిక సాయం అందకుండా చేశారని ఆరోపించారు. ఒక్కొక్కరి నుంచి 10,000 చొప్పున డబ్బులు తీసుకుని అనర్హులకు పథకాన్ని అమలు చేశారని ఆరోపించారు. పుట్టి పెరిగింది అంతా చేనేత పరిశ్రమల్లోనే, మాకైతే అన్యాయం జరిగింది. సచివాలయం సిబ్బంది, కలెక్టర్ ఆఫీసులో ఏడీలు మొత్తం అవినీతి పాల్పడినారు. డబ్బులు ఎవరైతే ఇస్తారో వాళ్ళకు మాత్రమే ఇమ్మీడియట్ గా అమౌంట్ పడింది. మేము చేనేత కార్మికులం పుట్టి నుంచి దీంట్లోనే బతుకుతున్నాము. ఇదే వ్యవసాయంగా బతికే మా జీవనాధారం మొత్తం పోయింది. మాకైతే ఒక్కరికి కూడా 1 రూపాయి పడిందా. చేనేత కార్మికులకు అసలైన వాళ్ళకైతే అందే ఉండలేదు. ఈ క్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ అనుచరుల అవినీతి బట్టబయలైంది. ఒక్కో లబ్ధిదారుల నుంచి కూటమి నేతలు 12,500 రూపాయలు వసూలు చేస్తున్నారు. కూటమి నేతల అవినీతి బాగోతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎవరు లంచం ఇస్తే వారికే సంక్షేమ పథకం ఇస్తామంటూ తెగేసి చెబుతున్నారు కూటమి నేతలు. ఈ క్రమంలో నేతన్న నేస్తం ఆర్థిక సాయం అందలేదంటూ ధర్మవరంలో చేనేత కార్మికులు ఆందోళనకు దిగారు. ధర్మవరంలోని నేతన్న విగ్రహం ఎదుట మహిళలు, చేనేత కార్మికులు నిరసన తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.